ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాను అని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారా? అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని భీరాలు పలికిన వైసీపీ నేతల మెడలు వంచిన ధీరశాలి అనే చెప్పాలి. ఆయన ఛాలెంజ్ చేసినట్టుగానే జగన్ అండ్ కో పార్టీని కింద కూర్చోబెట్టి ఆయన డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన విధానం ఇప్పటికీ వండర్గానే కనిపిస్తుంది. గూండాగిరి, హత్య రాజకీయాలు, కిడ్నాపుల్ లాంటివి కూడగట్టుకున్న పార్టీ వైసీపీ అని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్కు కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. ఆయన ఛాలెంజ్ చేసిన విధానానికి అనుకున్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నాయా? పార్వతీపురంలో పవన్ కళ్యాణ్పై పూర్తి నమ్మకం, విశ్వాసం పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు మనసు మార్చుకున్నారు అనే వాదనల్లో నిజమెంత? పవన్ పనితీరును జాగ్రత్తగా విశ్లేషిస్తే పార్టీల క్యాడర్ మారని వైనం, బురదజల్లే రాజకీయాలు, పదవుల కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగించే వైనం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో కనిపిస్తుందంటున్న విశ్లేషకుల మాటల్లో నిజం ఎంత దాగుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఒరవడి ప్రజలు, దేశం, రాష్ట్రం, ప్రాంతం, ఇల్లు, కుటుంబం లాంటి పదాలకు రాజకీయ భాష నుంచి అచ్చు తెలుగు భాషకు తర్జుమా చేసి చూపించిన వర్ధమాన నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయాలు ఇప్పుడు ఏపీలోనే కాదు, అటు తెలంగాణలో, ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాల్లోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ సెల్ నుంచి పునాది వేసిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పదవిని, బాధ్యతలు చేపట్టడం మధ్యన ఉన్న ఆంతర్యం, అనుభవం, అనుబంధం, ఇంకా చెప్పాలంటే ఆటుపోటులు, అద్భుతాలు, ఎగుడు దిగుడులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలుసు? ఒక గోల్ను రీచ్ అవ్వాలంటే ఎంతో చిత్తశుద్ధి కావాలి. దానికోసం ఆరంభ శూరత్వమే కాదు, అంతం వరకు పట్టు వదలని ఒక దృఢ నిశ్చయం ఖచ్చితంగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్లో స్పష్టంగా కనిపించింది. ఏపీలో అత్యంత బలంగా ఉన్న అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కొన్న ధీరశాలి పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతింతై వటుడింతై అంటూ ఆ పార్టీ అధినేత జగన్పై డైరెక్ట్గానే ఛాలెంజ్ చేసి మరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ను ఇచ్చారు. నిన్ను, నీ పార్టీని నేల మట్టానికి తొక్కేస్తానంటూ జగన్కు డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అన్నంత పని చేసి చూపించారు. పవిత్రమైన ప్రజా దేవాలయాన్ని బూతు పురాణాలతో నింపేసిన బూతుల ప్రొఫెసర్లను పూర్తిగా తుడిచిపెట్టేశారనే చెప్పాలి. అసెంబ్లీ అంటే ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలో, పరిపాలన అంటే ఎలా చేయాలో, ప్రజలకు పరిపాలన విధానాలను ఎలా అందించాలో పవన్ కళ్యాణ్కు బాగానే తెలుసని చర్చించుకోవడానికి, రాజకీయ విశ్లేషణకు పనిని కల్పించారనడంలో సందేహం లేదు. మరో మాటగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పర్యటనలు, ఆయన మాట్లాడే తీరు, ప్రజలతో ఉండే ఆయన అనుబంధాలు, ప్రజల మధ్యన ఆయన పెంచుకుంటున్న నమ్మకాలు 40 years ఇన్ ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో ఆయన మసులుకునే విధానం, మాట్లాడే తీరు, సీఎంతో కలిసి నడుస్తున్నప్పుడు ఆయనకు ఇచ్చే గౌరవం, మాట తీరు సాహు అనిపిస్తున్నాయంటున్నారు కూటమి అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిగా, హీరోగా ఆయన ప్రవర్తనలో ఇంచు కూడా అహంకారాన్ని కనిపించనివ్వని అద్భుతమైన లక్షణం ఆయనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందంటే ఆశ్చర్యపోవనవసరం లేదు. ఏ మాట కామాటే చెప్పాలి. 2019 వరకు ఏపీ కొత్త రాష్ట్రాన్ని ఓ గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే 2 సార్లు సీఎంగా పదవి బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన వైసీపీ క్యాడర్ను ధీటుగా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని మెచ్చుకోవడానికి నిజంగానే తెలుగులో అక్షరాలు సరిపోవేమో అనేది పలువురి అభిప్రాయం. ఓ దశలో చంద్రబాబు అంతమే ముఖ్య లక్ష్యంగా పనిచేసిన జగన్ అండ్ కో అటు ఏపీలోనే కాదు, తెలుగు వాళ్ళందరిలోనూ కంటతడి పెట్టించాయంటే అతిశయోక్తి కాదు. 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో జరిగిన ఘోరాలు, నేరాలు, సైకోయిజం అనే పదాలకు వైసీపీ ఊపిరి పోసిందని అభిప్రాయాలు టీడీపీ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉందో పబ్లిక్కి తెలియంది కాదు. తెల్లవారితే టీడీపీని చంద్రబాబును ఆడిపోసుకునేదే వైసీపీ నేతలకు, అందుకు సంబంధించిన బ్లూ మీడియాకు నిద్ర పట్టని వైనంపై పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆఫీసులను అద్దెకు ఇచ్చుకోవాలంటూ కామెంట్లు చేసిన వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. కనీసం రాజధాని కాదు కదా, తలదాచుకోవడానికి చోటు కూడా చూపించకుండా ఏపీని విడగొట్టేసిన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం ఏపీ వాసుల్లో ఇంకా తగ్గలేదు. ఆ నేపథ్యంలోనే అనుభవశాలైన టీడీపీ అధినేత చంద్రబాబును సీఎంగా చేసుకోవడానికి కారణం అనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యాలను సాధించగలిగే నేతగా ఏపీ ప్రజలు నమ్మారనేది సుస్పష్టం. అందుకే వరుసగా 2 సార్లు ఆయనను సీఎంగా ఎంచుకున్నారని టీడీపీ క్యాడర్ బలంగా బల్లగుద్ది మరీ చెబుతుంది. కాలం గడిచే కొద్దీ ఏపీ వాసుల్లో సరికొత్త రుచులు కోరుకున్న వైనం బెటర్ టేస్ట్గానే కనిపించాయంటున్నారు 164 నియోజకవర్గాల్లోని ప్రజలు. వైఎస్ఆర్ ఫేవరిజం వైసీపీని ఫేవరెట్గా మార్చాయనేది పలువురి అభిప్రాయం. ఈ కారణంగానే 151 సీట్ల ఆధిక్యతతో జగన్ను గద్దెనెక్కించారు. అదిగో అప్పటి నుంచి 2024 వరకు పరిపాలించిన జగన్ను ఎందుకు ఘోరంగా ఓడించారు అనేది ఇప్పుడు ప్రముఖంగా ఏపీలోనే కాదు, అటు తెలంగాణలోనూ చర్చానీయాంశంగా మారింది. ఇక కథ రెండో అంకానికి వస్తే 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీలో ఏనాడు తనకంటూ బ్లాక్ స్పాట్ను సంపాదించుకుని వైనం చంద్రబాబులో కనిపిస్తుంది. అయినా అన్యాయపరుడు, అక్రమ అర్జనాపరుడు అంటూ ఆభండాలు మోపిన వైసీపీ క్యాడర్ ఆయనను బలవంతంగా జైల్లో పెట్టించినప్పుడు తీవ్రంగా స్పందించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఓ దశలో చంద్రబాబును రాజకీయాల్లో లేకుండా చేయాలని వైసీపీ చేసిన ప్రయత్నాలను అత్యంత చాకచక్యంగా, అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతుంది. 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీలో ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా ఉండాలని జాగ్రత్త పడిన చంద్రబాబు ఏదో వంకతో జైల్లో పెట్టాలనే తాపత్రయం వైసీపీని ఆదపాతాళానికి తొక్కేసిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంలో కూడా నేనున్నాను అంటూ తనదైన స్థాయిలో తన కుడి భుజాన్ని అడ్డేశారు పవన్ కళ్యాణ్. ఏరు దాటి ఏదో అనే చందాన చంద్రబాబు వ్యవహరించాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు పంపకాల నుంచి మొదలు పెడితే అనుకున్న దానికంటే ఊహించని మెజారిటీని ఇచ్చిన ప్రజలకు, జనసేన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానాన్ని కల్పించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవినిచ్చి గౌరవించారు. మరోవైపు ప్రధాన మంత్రితో సైతం అత్యంత సాన్నిహిత్యాన్ని సంపాదించిన వైనం సీఎం చంద్రబాబుకు బాగానే కలిసి వచ్చిందనేది పలువురి అభిప్రాయం. మరోవైపు ఇటు ఆంధ్ర, అటు తెలంగాణతో పాటు జాతీయంగానూ ఓ లెవెల్లో గుర్తింపు సంపాదించిన పవన్ కళ్యాణ్ టీడీపీకి ఊపిరి పోశారనేది పలువురి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ క్యాంపెయినింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో పూర్తిగానే గుర్తింపు తెచ్చుకున్నారనడంలో సందేహం లేదు. ఇక్కడ మరో విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాన్ని నడపడంలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో తన తర్వాత స్థానం పవన్ కళ్యాణ్దే అని స్వయంగా చంద్రబాబే ప్రకటించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు అంటూ సముచితంగా గౌరవిస్తున్న పవన్ అటు ప్రజల్లోనూ ఇటు క్యాడర్లోనూ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాంతో కూటమి అంటే పవన్, పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం అనే విధంగా హైలైట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజా విశ్లేషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే హోమ్ మినిస్టర్ పదవిని చేపడితే ఉండే మజానే వేరు అంటున్న అభిమానులకు సైతం షాక్ ఇస్తూ ఆయన గ్రామీణ, అటవీ శాఖలను ఎంచుకున్నారు. ఈ శాఖలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రజలతో మమేకమై పార్టీని పటిష్టం చేయడానికి ఆయన వేసుకున్న ప్రణాళిక అనేది పలువురి అభిప్రాయం.
మరోవైపు పవన్ కూడా అహంకార స్వభావాన్ని ఎక్కడా కనపడనివ్వని విధంగా జాగ్రత్త పడుతున్నారు. అదే ప్రవర్తనను గమనించిన చంద్రబాబు పవన్ కు మరింత దగ్గరైపోయారు అనేది వాస్తవం. కథ ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు కథకు క్లైమాక్స్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ప్రత్యర్థి పార్టీ వైసీపీపై ముఖాముఖిగా యుద్ధాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వని అని బీరాలు పలికిన వైసీపీ నేతలంతా ఇప్పుడు అడ్రస్ కూడా కనిపించడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్న తెలుగు వాళ్లకు సమాధానాలు అందని వైనం కనిపిస్తుంది. మరో మాటగా చెప్పాలంటే వైసీపీతో పెట్టుకుంటే మటాష్ అనే చందాన సాగిన జగన్ పాలన, టీడీపీ జనసేనలపై చేసిన దాడులు చూస్తే నిజంగానే వెన్నులో వణుకు ఎవరికైనా పడుతుంది. మాస్క్ గురించి చెప్పిన, హరాస్మెంట్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన, తమ్ముడిని పెట్రోల్ పోసి తగలపెట్టినా ఇది న్యాయమని ప్రశ్నించే ఎంపీ చావు తప్పు బయటపడిన వైనం, రేషన్ బియ్యం అక్రమంగా ఓడలో విదేశాలకు తరలింపు, కేసీనో కేంద్రాలుగా ఏపీని తీర్చిదిద్దడం, సొంత మద్యం బ్రాండ్ల పేరుతో కుటుంబాలు కూల్చివేతలు అంటూ గొంతెత్తి గోలపెట్టిన పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు విశాఖ ఋషికొండ అందాలకు కారణాలు, చీకటి నాగోలు ఎన్నో లెక్క తెలియడం లేదు అంటున్నారు కూటమి నాయకులు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పై సీరియస్ గా ఛాలెంజ్ చేసి పాతాళానికి తొక్కకపోతే అంటూ డైలాగ్ పలికిన పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. దాంతో ఇప్పటికీ ఆ డైలాగులు జీర్ణించుకోలేని వైసీపీ పవన్ కళ్యాణ్ పై కారాలు మిరియాలు నూరుతున్నారంటున్నారు కూటమి నేతలు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయనకు థ్రెట్ సృష్టించే దిశగా వైసీపీ కుట్రాలు పన్నుతోందా? పవన్ కళ్యాణ్ అంతానికి ఋతుపురాణ శాస్త్రవేత్తలు పక్కా ప్రణాళికలు రుచిస్తున్నారా? ఇదే ఇప్పుడు అటు పోలీసుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ తొలిచేస్తున్న అతిపెద్ద ఆందోళన. ఈ నెల 18న తూర్పు గోదావరి జగ్గన్నపేటలో జరిగిన పవన్ పర్యటనలో ఎవరో అజ్ఞాత వ్యక్తి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. దాంతో ఉలిక్కిపడ్డ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కు అతి దగ్గరగా సంచరించిన ఆ వ్యక్తి గురించి కూపి లాగడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అంత టైట్ సెక్యూరిటీలోనూ పవన్ కళ్యాణ్ కు అంత దగ్గరగా సంచరించిన వ్యక్తి వైసీపీ కార్యకర్తగా పోలీసులు కనుగొన్నారు. దాంతో అధికారులు ముచ్చెమటలు పట్టాయి. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఆ అజ్ఞాత వ్యక్తికి పాస్ ఎలా లభించింది? అసలు అతను ఎందుకు పవన్ కు అంత దగ్గరగా వచ్చాడు? అతను ఎక్కడ ఎలా ఉంటాడు అనే దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. పరిత్రాణాయ సాధూనాం అనే పెద్ద పెద్ద పదాలు ఇక్కడ వాడటం సరైనది కాదేమో కానీ పవిత్ర భారతదేశం, పవిత్ర రాజ్యాంగం, పవిత్ర ప్రజాస్వామ్యం అనే పదాలకు పవిత్రమైన అర్థాన్ని కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ నిజంగానే ఆవేదన చెందిన రీతిగా చట్టసభలు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించాల్సిన పెద్దలు వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత వైరాలకు, పార్టీ పర దాడులకు తెగబడిన వైనం ఇప్పుడే కాదు, ప్రజాస్వామ్యం బతికి ఉన్నంతకాలం ఓ చీకటి అధ్యాయంగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే కూటమికి వైసీపీకి అస్సలు పొసగని వైనం. మరి ఆ పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ పర్యటనలో అంత క్లోజుగా సంచరించే అవకాశం ఎందుకు, ఎలా వచ్చింది? ప్రత్యర్థి పార్టీ అనడం కంటే కూటమికి పూర్తిగా శత్రు పార్టీ అనడమే సముచితంగా ఉంటుందంటున్న టీడీపీ క్యాడర్. ఇక వైసీపీ కార్యకర్త అంతలా పవన్కు దగ్గరగా సంచరించడానికి గల కారణాలేంటి? అసలు అతనికి పాస్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు ప్రశ్నల పరంపరకు అందని చర్చనీయాంశంగా మారింది. తాజా వివరాల కోసం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అడపాదడపా జరిగే చిన్న చిన్న సెక్యూరిటీ లోపాలే భారీ మూల్యానికి కారణాలు అవుతాయని తెలిసినా
భద్రతా చర్యల్లో ఎక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న లోపాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందనే అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ON TV న్యూస్.